హలో అందరికీ, పవన్ కుమార్ షరావత్ ఈ పేరు వినగానే మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ ఎనలేని ఉత్సాహం, ఎనలేని హ్యాపీనెస్ కలుగుతుంది. ఎందుకంటే అంత బాగా మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ కనెక్ట్ అయ్యాడు తను. తెలుగు టైటన్స్ టీం కోసం ఆడింది కేవలం 2 సీజన్లు మాత్రమే, కానీ ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించాడు పవన్ షరావత్. అయితే 2023లో పీకేఎల్ 10వ సీజన్ కోసం తెలుగు టైటన్స్ టీం పవన్ షరావత్ ని అత్యధిక ధర పెట్టి పీకేఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పెట్టి తీసుకున్నారు. అయినా కూడా తెలుగు టైటన్స్ జట్టు యొక్క తలరాత మాత్రం మార్చలేకపోయాడు పవన్ కుమార్ షరావత్. ఆ తర్వాత మళ్ళీ 2024లో 11వ సీజన్ కోసం కూడా చాలా డబ్బులు పెట్టి తీసుకున్నారు. కానీ ఈ 11వ సీజన్లో దురదృష్టవశాత్తు సగం మ్యాచ్ల దాకా గాయం కారణంగా దూరమయ్యాడు. అలాగే తెలుగు టైటన్స్ టీంకి కప్ అందించడంలో మరోసారి విఫలమయ్యాడు. సో గైస్, ఇప్పుడు ఈ వీడియోలో టైటాన్స్ మేనేజ్మెంట్ మరొకసారి పవన్ షరావత్ ని తమ టీంలోకి తీసుకుంటారా, అలాగే మరొకసారి అతనిపై నమ్మకం ఉంచుతారా, లేదా పవన్ ని పీకేఎల్ 12వ సీజన్ ఆక్షన్ కి ముందు రీటైన్ చేస్తారా, లేదా వేలానికి వదిలేస్తారా? ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలను చూద్దాం. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. లాస్ట్ వరకు చూసి లైక్, షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ షరావత్ ఇండియన్ కబడ్డీ హిస్టరీలోనే చాలా పేరు ఉన్న ప్లేయర్. అలాగే మన జాతీయ కబడ్డీ టీం కి కూడా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే పీకేఎల్ చరిత్రలో అత్యధిక రైట్ పాయింట్స్ సాధించిన జాబితాలో కూడా 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. పవన్ షరావత్ పీకేఎల్ చరిత్రలో మొత్తంగా 139 మ్యాచ్లు ఆడాడు. అందులో 1318 రైట్ పాయింట్లు సాధించాడు. అతని రికార్డ్స్ చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎంత మంచి ప్లేయరో అని. కానీ పవన్ కుమార్ షరావత్ తెలుగు టైటన్స్ కి మాత్రం కప్ ని అందించడంలో విఫలమయ్యాడు అని చెప్పాలి. పవన్ కుమార్ షరావత్ యాజ్ ఏ ప్లేయర్ గా 10వ సీజన్ లో తెలుగు టైటన్స్ తరపున మొత్తంగా 217 పాయింట్లు సాధించాడు. అందులో రైడింగ్ లో 202 పాయింట్లుంటే డిఫెన్స్ లో 15 పాయింట్లున్నాయి. అలాగే 11వ సీజన్ లో మొత్తంగా 13 మ్యాచ్లలో 134 పాయింట్లు సాధించాడు. అందులో రైడింగ్ లో 129, డిఫెన్స్ లో 5 పాయింట్లు ఉన్నాయి. సో ఇక్కడ యాజ్ ఏ రైడర్ గా చూసుకున్నట్లయితే పవన్ కుమార్ షరావత్ 2 సీజన్లలో చాలా అద్భుతంగా రాణించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి అలాగే మేనేజ్మెంట్ కి చిరకాల కోరికగా మారిన కప్ ని అందించడంలో విఫలమయ్యాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ఏం చేస్తారో వేచి చూడాలి. అయితే పవన్ ని మళ్ళీ జట్టులోకి తీసుకుంటారా, లేదా రిటైన్ చేస్తారా అనే విషయానికి వస్తే, ప్రో కబడ్డీ లీగ్ లో ఒక టీం మొత్తం బిల్డ్ చేయడానికి చాలా తక్కువ మనీ, కేవలం 5 కోట్లు మాత్రమే ఒక టీం కు కేటాయించబడుతుంది. ఆ డబ్బులతోనే మంచి టీం ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అందులో ఇప్పుడు పవన్ ని తిరిగి తీసుకోవాలి అన్నా లేదా రిటైన్ చేయాలి అన్నా దాదాపుగా ఉన్న బడ్జెట్ లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పవన్ షరావత్ కే ఇచ్చేయాలి. తర్వాత మిగిలిన డబ్బులతో మొత్తం టీం ని బిల్డ్ చేయాలి. అది ఈ మొత్తం కాంబినేషన్ ని దెబ్బతీసే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న పర్సులో హాఫ్ మొత్తం పవన్ మీద ఖర్చు చేస్తే మిగతా మంచి ప్లేయర్స్ ని తీసుకోవడం వీలు కాదు. సో నా అంచనా ప్రకారం పవన్ షరావత్ ని ఈసారి రిలీజ్ చేసే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ తను వేలంలో కనుక తక్కువ ధర 2 కోట్ల కంటే తక్కువ ధర పలికితే అతన్ని మళ్ళీ తీసుకునే అవకాశాలు ఉంటాయి. లేదా అతని కోసం ఫైనల్ బిడ్ మ్యాచ్ FBM కార్డు వాడే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. అలాగే ఒకవేళ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ వేరే రకంగా కూడా థింక్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. వాళ్ళు ఒకవేళ పవన్ షరావత్ స్థానంలో వేరే యంగ్ రైడర్స్ ని లేదా తక్కువ ధరలో వచ్చే రైడర్స్ ని తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 11వ సీజన్ లో హర్యానా స్టీలర్స్ జట్టు యంగ్ రైడర్లతోనే కప్ కొట్టిన విషయం తెలిసిందే. అలా ఒకవేళ పవన్ కుమార్ స్థానంలో వేరే రైడర్స్ ని కనుక తీసుకుంటే ఆ మిగిలిన మనీతో మంచి డిఫెండర్లను తీసుకునే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. అలా మంచి డిఫెండర్లను తీసుకుని ఒక మంచి రైడర్ ని కొనుక్కుంటే టీం కాంబినేషన్ చాలా వరకు మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, 12వ సీజన్ కోసం జరగబోయే ఆక్షన్ కి ముందు తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాలి. పవన్ కుమార్ షరావత్ ని తిరిగి తీసుకుంటారా, లేదా వేరే యంగ్ ప్లేయర్ ని అతడి స్థానంలో తీసుకుంటారా చాలా ఉత్కంఠగా మారనుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో, అలాగే పవన్ కుమార్ షరావత్ ని తిరిగి జట్టులోకి తీసుకోవాలా లేదా మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి, కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కబడ్డీ వీడియోస్ కోసం, తెలుగు టైటన్స్ అప్డేట్స్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.